కళ్యాణాంతరంగ శ్రోతలకి నమస్కారం. మీ ఆదరణ, ప్రోత్సాహం, ప్రోద్బలం నాకు చాలా ఊతనిస్తున్నాయి. మీ ప్రశంసలు కూడా నాకు బలాన్నిస్తున్నాయి. చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ కృతజ్ఞతాపూర్వక ధన్యవాదాలు. చెప్పాను కదా, ఒకే సంవత్సరంలో ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉండడం, ఇల్లు కలకలలాడడం. అది అంతకుముందు వరకు మా మూడో తోడికోడలు ఇక్కడ ఉండేది కాదు, వాళ్ళ పుట్టింట్లో ఉండేది. పిల్ల పుట్టిన తర్వాత చిన్నతనంలో తన చిన్నతనంలోనే ఒక సంవత్సరం పుట్టినరోజు అయిన తర్వాత ఇంటికి వచ్చేసారు. పైన ఉన్న 4 గదుల్లో ఒక గది మేము, ఒక గది మా డాక్టర్ తోడికోడలు ఉండేవాళ్ళం. మా గది ఎదురుకుండా ఉన్నటువంటి గది అది సోఫా రూమ్ లాగా ఉండేది. ఎవరైనా వచ్చినా అక్కడ కూర్చోవడానికి వీలుగా. ఎప్పుడైతే వీళ్ళు వచ్చారో ఆ సోఫా రూమ్ని చిన్న గదిలోకి మార్చడం జరిగింది. అప్పటికే మా ఆడబడుచు కూతురు కాంతామణి ఇల్లు కొనుక్కోవడం, మా పెద్ద ఆడబడుచు కుటుంబం అక్కడికి షిఫ్ట్ అవ్వడం కూడా జరిగింది. నేను చిన్నవాడు పుట్టే ముందర చెకప్కి వెళ్ళినప్పుడు కొంచెం భారంగా ఉంది, ఇంకా 9వ నెల వస్తోంది అప్పుడే. నాకు ఒక మెడికల్ సర్టిఫికేట్ ఇస్తే మెటర్నిటీ లీవ్ ముందుగానే తీసుకోవాలనుకుంటున్నానని డాక్టర్ని అడిగాను. నీకు ఇప్పుడిప్పుడే డెలివరీ కాదు, ఇవ్వనన్నారు ఆవిడ. అయ్యే ఛాన్సే లేదన్నారు. మర్నాడే నొప్పులు రావడం, హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరిగింది. సెలైన్లో నొప్పులు ఉధృతం కావడానికి మందిచ్చి పెయిన్స్ వచ్చేట్టు చేశారు. చాలా త్వరగా లేబర్ రూమ్కి తీసుకెళ్ళిపోయారు. అదే రోజు కామేశ్వరి మేడం వాళ్ళ చెల్లెలు అంతకు ముందు రోజే వాళ్ళు అడ్మిట్ అయ్యారు, ప్రైవేట్ రూమ్లో ఉన్నారు. అడ్మిట్ అయ్యి ఇద్దరం కూడా ఒకే లేబర్ రూమ్లో నొప్పులు పడ్డాం. నాకు మొదటగా మగపిల్లవాడు పుట్టడం జరిగింది. తనకి గంట తర్వాత పిల్లవాడు పుట్టాడు. నేను ఇట్లా వెళ్ళి అట్లా కనేసి వచ్చానని కామేశ్వరి మేడం వాళ్ళ హస్బెండ్, మీరు క్యాజువల్ లీవ్ కూడా తీసుకొని మెటర్నిటీ లీవ్ అవసరం లేదేమో అని కూడా కామెంట్ చేశారు. అది కూడా నాకు బాగా గుర్తుంది. మేడం వాళ్ళ చెల్లెలు వాళ్ళు ప్రైవేట్ రూమ్ తీసుకున్నానని చెప్పాను కదా, అక్కయ్య వాళ్ళు దగ్గర లేకపోవడంతో ఒకరోజు మా పెద్ద ఆడబడుచు దయామణి గారు, ఒకరోజు చిన్నత్త గారు తారాబాయి గారు నా దగ్గర హాస్పిటల్లో ఉన్నారు. చెల్లెలికి 1981 ఆగస్టు 5న పెళ్ళయింది. నాకు చిన్నవాడు ఆగస్టు 25న పుట్టాడు. చెల్లెలు సత్యప్రియ, దాని స్నేహితురాలు బలభద్రపాత్రుని రమణి పొద్దుటి పూట వచ్చేవారు. అక్కయ్య కూడా ఆర్టీసీ ఆఫీస్ పక్కనే కదా, పొద్దున పూట వస్తూ ఉండేది. ఒక విశేషం, మా పెద్ద బావగారు హాస్పిటల్కి వచ్చి పిల్లవాడిని చూడడం. అసలు ఆయనకి హాస్పిటల్ అంటేనే గిట్టదు. అట్లాంటిది ఆయన వచ్చి చూడడం నాకు చాలా సంతోషం అనిపించింది. నాకేమో ఆడపిల్ల పుడితే బాగుండని చాలా చాలా ఆశపడ్డాను, కానీ మన చేతుల్లో లేదు కదా. అది కాక ఆగస్టు 25 నాన్నగారు పోయిన రోజు. పిల్లాడు బోల్డ్ జుట్టుతో, ఊరించే బుగ్గలతో ముద్దుగా ఉన్నాడు. హాస్పిటల్లో ఉన్న ఆ 3 రోజుల్లో మా షీల, లలిత, స్నేహ బృందం వచ్చి లంచ్ అవర్లో వచ్చి కూర్చొని వెళ్ళేవాళ్ళు. చెల్లెలి పెళ్ళి ఫొటోస్ అన్నీ కూడా నేను హాస్పిటల్లోనే చూశాను. మా చిన్నవాడు పుట్టిన తర్వాత కూడా నేను పుట్టిల్లు కాదు కదా, మా ఇంటికే వచ్చాను. అప్పటికే నా ఆడబడుచు కూతురు కొంచెం దూరంలో ఇల్లు కొనడం వల్ల, అందులో మా ఆడబడుచు వాళ్ళు కూడా ఉండడం వల్ల ఇక్కడ కొంచెం ఖాళీ ఏర్పడింది. మా చిన్నాడబడుచుకి అదే సమయంలో గైనిక్ ప్రాబ్లంతో ఒక ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. తనకి రక్తం అవసరమైంది. ఇక్కడ నేను పసివాడితో ఉండడం, అక్కయ్య వాళ్ళు దగ్గర లేకపోవడం, గోల్కొండలో ఉండడం, మా అత్తగారు మా చిన్న ఆడబడుచుని సుగుణ గారిని ఇక్కడికి తీసుకురావద్దన్నారు. నాకు తల్లి తండ్రి లేకపోవడం వల్ల ఇక్కడికే ఉంటుంది నా కోడలు అని పట్టుబట్టారు. మా వారిని కూడా, నువ్వు కడగట్టు సంతానానివి, నువ్వేమీ రక్తం ఇవ్వకు అని కూడా హెచ్చరించారు. మా పెద్ద ఆడబడుచు చాలా కాలం తర్వాత వాళ్ళ ఇంట్లోనే ఉంచారు ఆవిడ్ని.
మా డాక్టర్ తోడికోడలు బావగారు వెళ్ళి చూసొచ్చేవారు. మా అత్తగారిని మా వారు చూపించడానికి తీసుకొచ్చేవారు. ఇది ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే, సాధారణంగా అత్తగారు కోడళ్ళ కన్నా కూతుళ్ళకి ప్రత్యేకంగా చూస్తారంటారు కదా! కానీ అట్లాంటిది ఆవిడ నా పట్ల చూపిన ఈ అభిమానానికి, ఆప్యాయతకి ఎంత చేసినా తక్కువే అనిపించింది నాకు. చిన్నవాడు పుట్టేదాకా పెద్దవాడికి జుట్టు తీయకూడదన్నారు. అందుకనే పాపం దుబ్బు జుట్టుతో వాడు ఉండేవాడు. ఆ తర్వాత వాడిని స్టూడియోకి తీసుకెళ్ళి ఫోటో తీయించి తర్వాత జుట్టు తీయించడం జరిగింది. ఒక్కటి మాత్రం నిజం, మా పెద్దవాడు చిన్నప్పటి నుంచి పెద్దవాడే. వాడితో మాకు ఎప్పుడూ పేచీనే లేదు. నేను కాలేజీకి వెళ్ళొచ్చిన నర్సవ్వ, భారతి పరిరక్షణలో, మా అత్తగారి పర్యవేక్షణలో చక్కగా ఉండేవాడు వాడు. చిన్నవాడితో మాత్రం చిన్నప్పటి నుంచి ఏదో ఒక పేచీలే. పాలు తాగేవాడు కాదు ముఖ్యంగా. డబ్బా పాలు మరీ చిన్నప్పటి నుంచే అలవాటు చేయడం మా అత్తగారికి ఇష్టమే లేదు. నేను సెలవు అయిపోయే లోపల వాడికి బయట పాలు అలవాటు చేయాలని ప్రయత్నం చేశాను. పొద్దున పూట పాప నర్సవే చూసుకునేది, రాత్రి పెద్దవాడిని మా వారు చూసుకుంటే ఒక ఫ్లాస్క్లో పాలపొడి, చక్కెర, గ్లాసు, స్పూను, పాల సీసాతో నేను పైనకి వెళ్ళేదాన్ని. ఎన్నిసార్లు పైకి కిందకి దిగేదాన్నో లెక్కే లేదు. పిల్లలిద్దరికీ కూడా బాగా తెలివొచ్చింది. ఇద్దరి మధ్య వ్యవధి తక్కువే, ఏడాది మీద 4 నెలలు. దాంతో మా చుట్టుపక్కల కూడా పిల్లలు ఎక్కువ మంది ఉండేవాళ్ళు. మా డాక్టర్ తోడికోడలికి రెండోసారి గర్భం దాల్చింది. తనకి నైట్ డ్యూటీస్, హౌస్ సర్జన్సీ చేస్తూ ఉండేది. తనకి నైట్ డ్యూటీస్ ఎక్కువగా ఉండేవి. దానివల్ల పిల్లలకి ఎక్కువ సమయం కేటాయించడం కుదరేది కాదు. ఆయనేమో ఇన్స్పెక్టరు, పనుల మీద తిరుగుతూ ఉండేవారు. దాంతో ఆ పిల్లలు, ఆ పిల్లవాడు, మా చుట్టుపక్కల పిల్లలందరూ కూడా నా దగ్గరే. నేను కాలేజీ నుంచి వచ్చిన తర్వాత పిల్లలందరినీ కూర్చోబెట్టి కొన్ని కథలు చెప్పడం, ఆడించడం, ఒక 10-15 మంది పిల్లల దాకా చేరేవాళ్ళు. అది కూడా చాలా సరదాగా, సంతోషంగా గడిచిపోయిన రోజులవి. చాలా బాగా అనిపించింది. 3 నెలలు అయిపోయినాయి. మెటర్నిటీ లీవ్ అయిపోయింది. కాలేజీకి వెళ్ళాల్సి వచ్చింది. తప్పదు కదా. అప్పుడు కాలేజీలో వాతావరణం ఎప్పుడూ అనుకూలంగానే ఉండేది. టైం టేబుల్ అవి కూడా నాకు అనుగుణంగా మార్చడం, కొన్ని క్లాసులు నాకు కింద వరుసలో కేటాయించడం. ఒక నెల వరకు మా స్వరాజ్యలక్ష్మి గారు నన్ను కొంచెం జాగ్రత్తగానే చూసుకున్నారు. ఎప్పట్లాగే మా కామేశ్వరి మేడం నాకు పచ్చపు వంటలు, ఇంట్లో అక్కయ్య లేని లోటు తెలియకుండా ఆవిడ తీసుకురావడం. మా పిల్లలిద్దరూ కూడా కామేశ్వరి మేడం భోజనంతోనే పెరిగారు. అది చాలా గొప్పగా చెప్పాలి. ఆవిడ నన్ను ఎంత ఆదరించారో, నా స్నేహ బృందం నాకు ఎంత అండగా నిలబడిందో ఇప్పటికీ కూడా నేను ఎన్నోసార్లు తలుచుకుంటూ ఉంటాను. స్నేహం కన్నా మించింది ఏముంది. మా స్టాఫ్ రూమ్లో చాలా కలకలం ఉండేదని చెప్పాను కదా. చాలా బాగా ఈ మూల నుంచి ఒకళ్ళు, ఆ మూల నుంచి ఒకళ్ళు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. నాకు లక్ష్మీ సుందరి మేడంకి పిల్లల పేర్లు గుర్తుపెట్టుకుంటారు అనేటువంటి ఒక పేరుండేది. కొంచెం జ్ఞాపక శక్తి ఎక్కువ అని. నేను ఎప్పుడు కూడా క్లాస్లో అంతమంది ఉన్నా 1, 2, 3లని పిలిచేదాన్ని కాదు. అటెండెన్స్ పేర్లు పెట్టే పిలిచేదాన్ని. ఒక 5 నిమిషాలు క్లాస్ అయిపోయిన తర్వాత ముందో దానికి కేటాయించేదాన్ని. అందుకని పిల్లలు వాళ్ళ పేర్లు నేను చాలామందిని గుర్తుంచుకోవడేలాగా చేసినాయి. కొంచెం నాకు అదొక ఆత్మవిశ్వాసం కూడా ఉండేది. నేను స్పెషల్ క్లాస్ తీసుకున్న పిల్లలందరూ రావడం నాకు చాలా సంతోషం అనిపించింది. అందులోనూ అప్పటి గురు శిష్య సంబంధం ప్రత్యేకంగా ఉండేది. ఎప్పుడూ కూడా టీచర్ ఏం చెప్తే విద్యార్థులకు అది గురి, నమ్మకంగా ఉంటుంది. చిన్నప్పటి నుంచే ఉన్నదే. కానీ కొంచెం కౌమారంలో వచ్చాక సొంత ఆలోచనలు మొదలెడతారు. వాళ్ళకి ప్రపంచం తెలుస్తుంది. అయినా కూడా నేను చెప్పేటువంటి పాఠం వాళ్ళలో
తెచ్చినటువంటి మార్పు, అర్థమైనటువంటి పద్ధతి వాళ్ళు చిన్న చిన్న ఉత్తరాల ద్వారా కూడా నాకు తెలియచేశారు. అట్లాగే సెల్ఫ్ అసెస్మెంట్ అని కామేశ్వరి మేడము ఆలోచించి ఒక క్వశ్చనైర్ లాగా తయారు చేశారు. అది కొంతమందిని పిల్లలకిచ్చి వాళ్ళ రెస్పాన్స్ ఎట్లా ఉంది మా పాఠాలకి అని తెలుసుకోవాలని. వాళ్ళ పేర్లు రాయకుండా, తరగతి రాయకుండా, కేవలం మన పాఠ్యాంశం వాళ్ళకి ఎంతవరకు అర్థమైంది, మన పద్ధతి ఏమిటి అని తెలుసుకోవడం కోసం, సెల్ఫ్ అనాలిసిస్ కోసం ఆవిడ టైప్ చేయించి పేపర్లు ఆవిడ ఇచ్చారు. ఆవిడతో పాటు నేను కూడా ఇచ్చాను. మరి ఒకళ్ళిద్దరు కూడా దాన్ని అనుసరించారు. ఇప్పుడైతే అది తప్పనిసరి. ఒక న్యాక్కో లేదా అటానమస్కో ఏదో విధంగా విద్యార్థుల యొక్క ప్రతిస్పందన అవసరం, అత్యవసరం. ఆ రోజుల్లో అట్లాంటిది ఏం అవసరం లేదు. అయినా తెలుసుకోవాలనేటువంటి కుతూహలం, ఒక ఆసక్తి, మనల్ని మనం అభివృద్ధి చేసుకోవాలంటే అందులో టీచింగ్ అంటే చాలా ఇష్టంగా తీసుకున్నటువంటి వాళ్ళకి దాన్ని పిల్లలకి బాగా అర్థమయ్యేలాగా చెప్పడానికి ఒక పద్ధతి ఉంటుంది కదా. వర్తమాన పరిస్థితులకి ఆ ప్రాచీన కవిత కానీ, గద్యం కానీ, పాఠ్యాంశాన్ని నేను ఇంతకుముందే అన్నాను. ప్రతిరోజు లైబ్రరీలో చాలాసేపు కూర్చొని పేపర్ చదవడం, వర్తమాన అంశాలతో పరిచయం చేసుకొని, అది ఇప్పట్లాగా మీడియా లేదు కదా, మాధ్యమాలు ఎక్కువ లేవు, కేవలం దూరదర్శన్ ఉండేదంతే. ఆ వార్తలు ఎప్పటికో కానీ రావు, ఆ వచ్చింది కూడా ముందు రోజు వార్తలు. అందుకని ఆ వార్తాపత్రిక ఎన్ని రకాలు వచ్చినాయో ఒక 2-3 హెడ్లైన్స్ చూసి శీర్షికను బట్టి మనం ఆకర్షితులం అవుతాం కదా. దాదాపుగా ఈనాడు పెట్టింది పేరు అనుకోండి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, అప్పటికింకా వార్త రాలే. ఇట్లాంటివి ఏవేవైతే ప్రముఖంగా ఉన్నాయో అన్నీ కూడా కాలేజీ లైబ్రరీలో ఉండేవి. నేను అక్కడ కూర్చొని నేను చదువుకుంటూ ఎప్పుడు కూడా క్లాస్కి ప్రిపేర్ అవ్వకుండా వెళ్ళలేదు. చెప్పిన పాఠమే అయినా కూడా పిల్లలు వేరవుతారు, లేదా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు, తెలుగు మీడియం వాళ్ళు, బీకామ్, బీఎస్సీ, బీఏ ఇట్లా తరగతులు వేరే ఉంటాయి, పాఠ్యాంశం ఒకటే. కానీ చెప్పే పద్ధతిలో మాత్రం తప్పకుండా తేడా ఉంటుంది. ఒకే విషయాన్ని మనం ఒకే రకంగా ఎప్పుడూ చెప్పలేం కదా. మనం మాట్లాడేటప్పుడు కూడా అంతే, రకరకాలుగా అవి ధ్వనిస్తూ ఉంటాయి. అది పిల్లల్ని కాస్త ఆకట్టుకునేలాగా, చివరి క్లాస్ నాది ఉన్నా కూడా వాళ్ళు కూర్చునేలాగా, ఎదురు చూసేలాగా చేసేది. పైగా నాకు రెండో సంతానం కలిగిన తర్వాత కూడా మా స్పెషల్ తెలుగు స్టూడెంట్స్, ఆప్షనల్ తెలుగు, హిస్టరీ, పొలిటికల్ సైన్స్ తెలుగు ఉండేది హెచ్పిటి. అందులో హెచ్పిఎంఎల్ అనేవాళ్ళు, మోడర్న్ లాంగ్వేజ్ అని. అందులో తెలుగు స్పెషల్ ఆప్షన్గా తీసుకున్న వాళ్ళు, నేను చెప్పేటువంటి పాఠ్యాంశాలని నేను ఇటీవల రీయూనియన్కి వెళ్ళినప్పుడు ఆ పిల్లలు వాళ్ళ నోట్సులు చూపించారు. అంటే నేను చెప్తున్నప్పుడు వాళ్ళు, మనం ఎప్పుడు కూడా పాఠం వింటుంటే రన్నింగ్ నోట్స్ రాసుకుంటాం కదా, ఆ వెనకాల పేజీలో కూడా కొన్ని కామెంట్స్ అన్నీ రాసుకోవడం అందరికీ అలవాటే. పక్క వాళ్ళతో ఏమన్నా చెప్పాలంటే ఎదుటి వాళ్ళకి తెలియకుండా ఇట్లా అన్నీ కూడా ఆ పిల్ల చేష్టలన్నీ కూడా ఉంటాయి కదా. ఆ పిల్లలు నేను చెప్పిన పాఠాలు, నేను ఉదహరించిన సంగతులు, ఆ పాఠంలో ఉన్న ప్రత్యేకత, వాళ్లకు నచ్చిన విషయాలు అన్నీ కూడా నిజంగా ఆ పుస్తకాలు వాళ్ళు నాకు తీసుకొచ్చి చూపిస్తూ ఉంటే చాలా చాలా సంతోషం అనిపించింది, ఆశ్చర్యం అని కూడా అనిపించింది. నిజంగా అధ్యాపక వృత్తిలో ఉండేటువంటి తృప్తి, సంతృప్తి ఇదే కదా. మరిన్ని విశేషాలతో తర్వాత ఎపిసోడ్లో కలుద్దాం.